జీవితంలో కోపం ఒక భాగం వస్తుంది, కానీ యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి కోపం టక్కున వస్తుంది, కొంతమందికి కోపం వచ్చినా బ్యాలెన్స్ చేసుకొని మేనేజ్ చేయగలుగుతారు. అలా బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అండి యాంగర్ మేనేజ్మెంట్ అనేది. యాంగర్కి ముందు ఒకటే లెటర్ డీని యాడ్ చేసి చూడండి, డేంజర్, అంత డేంజర్ అన్నమాట. పేషెన్స్ ఉండాలండి కోపం నుంచి బయటపడాలంటే. ఎందుకంటే నువ్వు కోపంలో ఉండేటప్పుడు ఇమ్మీడియట్గా నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా కత్తి కంటే పదునుగా ఉంటుంది, చాలా ప్రమాదం. అలాంటి మాటలతో అయినటువంటి గాయాలు మానక లైఫ్ లాంగ్ ఆ కోపాన్ని పెట్టుకొని మాట్లాడకుండా ఉన్న మంచి రిలేషన్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి కోపం ఉండేటప్పుడు మాట్లాడకుండా ప్రయత్నించండి. అసలు కోపానికి కారణం తెలుసుకోండి. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. కోపం బాగా వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడి నుంచి మూవ్ అయిపోండి, మాట్లాడకండి. నచ్చిన పని చేయండి, బుక్స్ చదవండి, మ్యూజిక్ వినండి, నేచర్లోకి వెళ్ళండి, అలాగే పెట్స్తో గడపండి. మీకు ఏది ఇష్టమైతే అది. అరవకుండా మీ కోపానికి గల కారణాన్ని సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా అండి హెల్త్ చాలా ఇంపార్టెంట్. వాకింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ బ్యాలెన్స్డ్ డైట్ తింటూ హెల్దీ లైఫ్ స్టైల్తో ఉంటేనే మీరు కోపం లాంటి ఎమోషన్ని మేనేజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా?